హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీనివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ముందుగా అందరికి కూడా సారీ. కొన్ని అనుకోని కారణాల వల్ల వీడియోస్ ఇన్ని రోజులు రాలేకపోయాయి. కానీ ఇప్పటి నుండి ఎప్పటిలాగే వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మీరు కూడా ఎప్పటిలాగే మీ ప్రేమ ఆదరాభిమానాలన్నీ అందిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు కథ మై డియర్ సీఈఓ పార్ట్ 12. ఇక కథలోకి వెళ్తే, అప్పుడు వాళ్ళు సిగ్గుపడకమ్మా తల్లి, నువ్వు సిగ్గుపడితే చచ్చిపోతున్నామిక్కడ అని అంటారు. అది విని రీతు ఏంటి ఏదో అంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమీ లేదు, మీరు మమ్మల్ని సిగ్గుతోనే చంపేస్తున్నారని చెప్తున్నా అని అంటారు. అప్పుడు రీతు ఓ అవునా, ఏదో మీ అభిమానం అని చెప్తుంది. ఇక్కడ ఈ కాన్వర్జేషన్ అంతా కూడా విని విశ్వ పడి పొట్ట పట్టుకొని నవ్వుతూ ఉంటాడు. ఇక మళ్ళీ వాళ్ళు అవును పిల్ల, ఇంతకీ నీ పేరేంటి, నువ్విక్కడేం చేస్తున్నావు అని మళ్ళీ వాళ్ళ క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు రీతు ఇందాక మీరే కదా నన్ను దీపిక పదుకునేలా ఉన్నా అన్నారు. సో నా పేరు దీపిక. ఇక నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటారా? ఏమీ లేదు, మా సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది, అందుకే ఇక్కడికి వచ్చాం అని అతి తెలివిగా సమాధానం ఇస్తుంది. అప్పుడు వాళ్ళు అవునా, నీ పేరు నిజంగానే దీపికనా? అయినా ఏది ఎక్కడ సినిమా షూటింగ్ అన్నావు, ఇక్కడ ఎవరు లేరేంటి, ఇంతకీ ఏ సినిమా షూటింగ్ అని అడుగుతారు. అప్పుడు రీతు అవును, నిజంగానే నా పేరు దీపికని. ఇక మా సినిమా షూటింగ్ అంటావా, ఇప్పుడే షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. ఇక మా సినిమా పేరంటావా, మా సినిమా పేరు అరే ఎవర్రా మీరంతా, ఎలా ఉంది మా సినిమా టైటిల్, బాగుంది కదా, పోలే అద్దిరిపోలే అని అంటుంది రీతు. అప్పుడు వాళ్ళు అబ్బో, సినిమా టైటిల్ అదిరిపోవడం కాదు, మేమే పోయేలా ఉన్నాం నీ దెబ్బకి అని చెప్తారు. అప్పుడు రీతు లేకపోతే ఏంట్రా, అప్పటినుంచి చూస్తున్నా తెగ ఓవర్ చేస్తున్నారు, ఏంటి లైన్ వేస్తున్నారా, అలాంటివన్నీ నాకు సెట్ అవ్వవు, మర్యాదగా ఇక్కడ నుండి చెక్కేయండి, లేదంటే నేను దీపిక పదుకునేలాగా కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మారాల్సి వస్తుంది అని అంటూ అయినా నేనెవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఎవరమ్మా నువ్వు, చంద్రముఖివా అని అంటారు. అప్పుడు రీతు రేయ్, నా గురించి తెలియక నాతో పెట్టుకుంటున్నారు, నేను ఈ స్టేట్లోనే బెస్ట్ కరాటే ఛాంపియన్ని, అలాగే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ కూతుర్ని, నాతోనే పెట్టుకుంటున్నారు, జాగ్రత్త అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు అక్క క్షమించక్క, నువ్వెవరో తెలియక నీతో పెట్టుకున్నాము, మమ్మల్ని క్షమించక్క, ఇంకెప్పుడు నీతో పెట్టుకోము, ప్లీజ్ అక్క ప్లీజ్ అని బతిమలాడుతూ ఉంటారు. అప్పుడు రీతు ఏంట్రా టోన్ మారింది, ఇప్పటిదాకా ఏ పిల్ల దీపిక పడుకునే అన్నారు కదా, అంతలోనే ఏమైందిరా, ఎందుకలా భయపడుతున్నారు అని అంటుంది. అప్పుడు వాళ్ళు అది మరేమో వీడే అక్క, వీడే నిన్ను చూసి ఇలా కామెంట్ చేశాడు, వీడికి నాకు ఏ సంబంధం లేదు, నన్ను మాత్రం వదిలేయక్క ప్లీజ్ అక్క అని అంటారు. అప్పుడు రీతు సరేలే, అంతగా భయపడకు, ఏం చెయ్యనులే అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు థ్యాంక్స్ అక్క థ్యాంక్స్, ఇంకొక చిన్న ఫేవర్ అక్క. ఏంట్రా అది, అది అక్క, మరి ఇక్కడ జరిగిన విషయం అంతా మీ నాన్నగారికి చెప్పొద్దక్క ప్లీజ్ అక్క, మీ తమ్ముళ్ళ లాంటోన్ని, ప్లీజ్ అక్క ఈ చిన్న ఫేవర్ చేయక్క అని అంటారు. అప్పుడు రీతు సరేలే చెప్పన్లే, ఏడవకండి అని అంటుంది. అప్పుడు వాళ్ళు థ్యాంక్స్ అక్క
థ్యాంక్స్, వస్తామక్క అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెధవలు అమ్మాయిలు కనిపిస్తే చాలు అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేసి ఏడ్పించడం బాగా అలవాటైపోయింది. ఇలాంటి కోటింగ్ ఇస్తే గాని దారిలోకి రారు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే విశ్వ రీతు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అలా విశ్వ వచ్చి, హలో కరాటే బ్లాక్ బెల్టర్ అండ్ స్టేట్ హోమ్ మినిస్టర్ కూతురు గారు అని పిలుస్తాడు. అప్పుడు రీతు, ఏంటి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటూ వెనక్కి తిరుగుతుంది. ఇక అలా వెనక్కి తిరగగానే అక్కడ విశ్వ కనిపిస్తాడు. ఇక విశ్వని చూసి, నువ్వేంటిక్కడ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, నేను ఇక్కడికి రాకూడదా, నువ్వే ఉండాలా, నేను ఇక్కడికి రాకూడదని ఏదైనా రూల్ బుక్లో రూల్ ఏమైనా రాసుందా అని అంటాడు. అప్పుడు రీతు, మళ్ళీ తగులుకున్నాడు వీడు అని అనుకుంటుంది మనసులో. అప్పుడు విశ్వ, ఏంటి మాట్లాడుతుంటే రెస్పాన్స్ లేదేంటి, మైండ్ వాయిస్ వేసుకుంటున్నావా, నా గురించి మనసులో తిట్టుకుంటున్నావు కదా, వీడేంటి ఇలా తగులుకున్నాడు అని తిట్టుకుంటున్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు రీతు, లేదు లేదు బాస్, నేనెందుకు అలా అనుకుంటాను, నేనేదో క్యాజువల్గా అడిగాను, దానికే మీరింతలా సీన్ చేస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు విశ్వ, అవునా అలాగా, నేనింకా ఇక్కడ నేనుండకూడదని ఏదైనా రూల్ బుక్లో రూల్ రాసిందేమో అనుకున్నా, నువ్వలా అడగ్గానే అని అంటాడు. అప్పుడు రీతు, చాచా అలా ఏమీ లేదు, ఇదేమైనా నా సొంత ప్రాపర్టీనా, ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటే వద్దు అనడానికి, ఇది ఎగ్జామ్ హాల్ కదా, ఎవరైనా రావచ్చు, ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు, ఎంతసేపైనా కావాలంటే అంతసేపు ఇక్కడే ఉండొచ్చు, దానికి నా అభ్యంతరం ఏమీ లేదు అని అంటుంది. అప్పుడు విశ్వ, కదా మరి అన్నీ తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగావు, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అని, అంటే నన్ను ఈవ్ టీజింగ్ చేస్తున్నావా అని అంటాడు. అప్పుడు రీతు, వీడేంటి అచ్చం నేను ఇంతకు ముందు వాళ్ళతో ఆడుకున్నట్టు వీడు నాతో ఆడుకుంటున్నాడేంటి, కొంపదీసి ఇంతకుముందు ఇక్కడ జరిగిందంతా చూసాడా ఏంటి అని అనుకుంటూ, చాచా లేదు బాస్, నేనెందుకు అలా ఈవ్ టీజింగ్ చేస్తాను, అయినా మిమ్మల్ని ఈవ్ టీజింగ్ చేసే రేంజా నాది, నాకంత సీనుందా, మీ ముందు నేను ధ్వజస్తంభం ముందు చిన్న అగరొత్తంతా, నాతో మీకు పోలికేంటి బాస్ అని అంటుంది. అప్పుడు విశ్వ, అంతొద్దులే, సరే గాని నువ్వేంటి ఎగ్జామ్ రాయడానికి వచ్చావా, లేకపోతే మళ్ళీ ఎవరితో అన్నా గొడవ పెట్టుకోవడానికి వచ్చావా అని అంటాడు. అప్పుడు రీతు తన మనసులో, వీడి ఓవర్ యాక్షన్, ఇప్పుడు చూడు నాకే తగులుతాడు శనిలాగా, అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ, అవును మరి నాకు అదే పని, అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటా కదూ అని అంటుంది. అప్పుడు విశ్వ, ఏంటో నువ్వెప్పుడు కూడా నీ అంతట నువ్వే నిజాలు ఒప్పేసుకుంటావు, ఏంటో ఈ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా అని చెప్తాడు. అప్పుడు రీతు, ఏంటి కాంప్లిమెంట్ ఇస్తున్నారా లేక సెటైర్ వేస్తున్నారా అని అడుగుతుంది. అప్పుడు విశ్వ, నువ్వెలా అనుకుంటే అలా, చాయిస్ ఈస్ యువర్, నువ్వే ఏదో ఒకటి చూస్ చేసుకో అని ఉచిత సలహా ఇస్తాడు. అప్పుడు రీతు, దొంగ సచ్చినోడు టైం చూసుకొని ఆడుకుంటున్నాడు, అయినా ఈ మగాళ్ళంతా ఇంతే, ఎప్పుడు చూడు అమ్మాయిలని ఏడిపించడం తప్ప ఇంకొక పనే ఉండదు, ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు వీడు ఇలా తగులుకున్నారు నాకు,
అయినా ఈ వర్ష ఇంకా వచ్చి చావట్లేదేంటి? ఎంతగానం రాస్తుంది? ఏదో క్లాస్ ఫస్ట్ రావే అంటే స్టేట్ ఫస్ట్ వచ్చేటట్లు రాస్తుంది ఎగ్జామ్ అని అనుకుంటూ వర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ, ఏంటి స్టేట్ ఫస్ట్ కరాటే బ్లాక్ బెల్టర్ ఛాంపియన్ గారు, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? ఇంతకీ ఏది చూస్ చేసుకున్నావో చెప్పనే లేదు నాకు అని అడుగుతాడు. అప్పుడు రీతు, ఇహి మీరెప్పుడు ఇంతేనా బాస్, అందరి మైండ్ ఇలాగే తింటూ ఉంటారా? లేకపోతే నా మైండే ఇలా తినాలని ఫిక్స్ అయ్యారా అని అంటుంది. అప్పుడు విశ్వ, ఏంటి బ్యాక్ బెల్టర్ అలా అంటావు? ఏదో నేను క్యాజువల్గా అడిగాను. సరే ఓకేలే గాని ఇంతకీ నీ పేరేంటో చెప్పనే లేదు నాకు అని అడుగుతాడు. అప్పుడు రీతు, అవును బాస్, మీరిలాగా నన్ను అందరి ముందు కరాటే బ్లాక్ బెల్టర్ ఛాంపియన్ అని పిలుస్తుంటే నాకేదోలా ఉంది. సో అందుకే ఇద్దరం మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుందాం. మై సెల్ఫ్ రీతు శెట్టి అని చెప్పి చేతిని ముందుకు చాపుతుంది రీతు. అప్పుడు విశ్వ, హాయ్ మిసెస్ రీతు శెట్టి, ఐఆమ్ విశ్వవర్మ అని చెప్తూ రీతుకి షేక్ హ్యాండ్ అందిస్తాడు. ఇక అప్పుడు విశ్వ, అవును రీతు, ఇంతకు ఏంటి గొడవ ఇక్కడ? క్లాస్ తీసుకుంటున్నావా వాళ్ళకి అని అడుగుతాడు. అప్పుడు రీతు, చా ఈ సచ్చినోడు చూసినట్టున్నాడు. అది ఏం లేదు విశ్వగారు, నా తప్పేం లేదు. వాళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి నేను దీపిక పదుకునే సినిమా హీరోయిన్ ఉంటుంది చూడండి, అచ్చం అలాగే ఉన్నానని చెప్తూ నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్తుంది. అప్పుడు విశ్వ, అవునా, దానికి నువ్వు కూడా తిరిగి రివర్స్లో వాళ్ళతో బాగానే ఆడుకున్నట్టున్నావు స్టేట్ హోమ్ మినిస్టర్ కూతురు గారు అని అంటాడు. అప్పుడు రీతు, ఇహిహి మొత్తం వినేశారా అని అంటూ ఒక వెర్రి నవ్వు నవ్వుతుంది. అప్పుడు విశ్వ, వినడం కాదు మొత్తం చూసా. అబ్బబ్బా ఏమి యాక్టింగ్, ఏమి యాక్టింగ్, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి జీవించేసావనుకో. ఈ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే. అయినా వాళ్ళకంటే కళ్ళు కనిపించక బుద్ధి తక్కువై అలా అన్నారే అనుకో. నువ్వు కూడా ఏంటి అచ్చం దీపిక పదుకునేలా ఉన్నావని తెగ బిల్డప్ ఇచ్చావు అని అంటాడు. అప్పుడు రీతు, విశ్వగారు ఏంటండి మీరు కూడా ప్రతిసారి ఇలాగే నన్ను తక్కువ చేసి చూస్తున్నారు? అయినా నాకేం తక్కువ? నాలాంటి అందమైన అమ్మాయి ఈ భూమి మీద ఎక్కడ వెతికినా దొరకదు. అంతటి గొప్ప అందమైన అమ్మాయిని నేను. నన్ను పట్టుకొని అంత మాట అంటారా? ఉండండి ఇప్పుడే చెప్తా మీ పని అని అంటూ విశ్వను కొడుతుంది. అప్పుడు విశ్వ, ఏ రీతు ఏం చేస్తున్నావు, ఏంటిది చిన్నపిల్లలా అని అంటూ రీతు నుంచి తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఇక రీతు కూడా విశ్వను పట్టుకోవడానికి విశ్వ వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. ఇక అలా చాలాసేపు వాళ్ళిద్దరూ ఒకరి నుంచి ఒకరు తప్పించుకుంటూ పరిగెత్తిన తర్వాత రీతు ఆయాసపడుతూ ఒక దగ్గర ఆగిపోతుంది. రీతు అలా ఆగిపోగానే విశ్వ వెనక్కి చూసి, ఏంటి స్టేట్ ఛాంపియన్ గారు అప్పుడే ఆగిపోయారేంటి? దానికి తెగ గొప్పలు చెప్తున్నారు నేను స్టేట్ ఫస్ట్ కరాటే ఛాంపియన్ని అని అంటూ మళ్ళీ రీతుని రెచ్చగొడతాడు. ఇక రీతు ఈసారి ఎలాగైనా విశ్వను పట్టుకోవాలని వేగంగా విశ్వ దగ్గరికి ఒక అంగులో వస్తుంది. అలా వచ్చి విశ్వను, ఏంటి ఏమంటున్నారు, నన్నే అంత పెద్ద మాట అంటున్నారు అని అంటూ మళ్ళీ విశ్వను కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అలా విశ్వ కూడా రీతు నుంచి తప్పించుకోవడానికి తన చేతులని అడ్డం పెట్టి రీతు నుంచి తప్పించుకోవడం కోసం తన చేతులతో రీతు చేతులను పట్టుకొని ఒక్కసారిగా వెనక్కి మడిచిపెట్టి పట్టుకుంటాడు.
ఇక అలా విశ్వ రీతు చేతిని వెనక్కి మడిచి పెట్టడంతో రీతు అమ్మా నొప్పి వదలండి అని అంటూ గింజుకుంటుంది. ఇక అలా గింజుకుంటూ ఉండటంతో ఆ తోపులాటలో విశ్వ రీతు చేతిని వదిలిపెట్టడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి విశ్వపై పడిపోతుంది. రీతు ఇక అలా విశ్వపై పడిపోవడంతో అలాగే రీతు తలెత్తి విశ్వ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ సారీ చూసుకోలేదు, నీకేం కాలేదుగా అని అడుగుతాడు. అప్పుడే విశ్వకు తన ఫ్రెండ్ నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఇక రీతు ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్, నాకేం కాలేదు అని చెప్తుంది. ఇక విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పారా అని అంటాడు. అవతలి నుంచి రే బావా ఎక్కడున్నావురా, ఇక్కడ నీ గురించే వెయిట్ చేస్తున్నా, బయటకి రా త్వరగా వెళ్దాం, అసలే ఆ మోహన్ గాడు ఇవాళ మనకు పార్టీ ఇవ్వాలి, ఇప్పుడు గాని వాడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ మనకు దొరకడు, కాబట్టి వాడు కాలేజీ గేట్ దాటక ముందే వాడిని మనం పట్టుకోవాలి, రారా త్వరగా అని అంటాడు. అప్పుడు విశ్వ సరే వస్తున్నాలే, అక్కడే ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక అప్పుడే వర్ష కూడా ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తుంది. అలా వర్ష బయటకు వచ్చి ఏది ఇది బయటకు వచ్చిందా లేక ఇంకా ఎగ్జామ్ హాల్లోనే ఉందా అని అనుకుంటూ రీతు కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే రీతు ఒక చెట్టు దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక రీతు కనిపించగానే ఇక్కడుందా అని అనుకుంటూ రీతు దగ్గరికి వస్తూ ఉంటుంది. మరి వర్ష రీతుతో మాట్లాడుతున్న విశ్వని చూస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.